మరి ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలో దానియేలు గ్రంథం గురించి మరి నేను తెలియపరుస్తూ వస్తున్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం నుండి కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషులకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టు చుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సర్వకృపానిధి మా తండ్రి, ఇదిగో నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డలైనటువంటి వారితోటి నీవు మాట్లాడమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను. అల్పుడును బలహీనుడైన నన్ను మరుగుపరిచి నాయనా యెషయా అడుగుచున్నట్లుగా తండ్రి నా పెదవులను కాల్చి పరిశుద్ధపరిచి నీ మాట నా నోట ఉంచమని అడుగుచు ఉన్న రీతిగా తండ్రి ఇదిగో నీ బిడ్డలతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త ఘనత మహిమానికే చెల్లిస్తూ వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును సమ్మతి పుట్టించి ఆత్మను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క దానియేలు గ్రంథం గురించి మాట్లాడుతూ దాదాపుగా ఈ యొక్క గడిచినటువంటి 20 రోజులు కూడా మరి దానియేలు గ్రంథాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఆ యొక్క 20 రోజుల్లోనూ కూడా మరి రకరకాలుగా దేవాదేవుడు మాతో మాట్లాడుతున్నటువంటి స్థానాలు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వింటూ వచ్చారు. మరి ఈరోజు ఈ యొక్క 6వ అధ్యాయంలో మొత్తం అంతా ఉన్నటువంటి కథా సారాంశం ఏమిటయా అంటే, ఈ యొక్క అధ్యాయం అంతట్లోనూ దానియేలు మరి ప్రథముడుగా ఉన్నటువంటి విషయం దర్యావేషు కాలంలో, అంటే ఆల్రెడీ నెబుకద్నెజరు పరిపాలించేప్పుడు బబులోను యొక్క ఆ యొక్క రాజ్యంలో మరి బబులోను రాజ్యం అంతా కూడా మరి ఆ యొక్క బెల్షస్సరు ద్వారా చేసినటువంటి పని ద్వారా దేవునికి కోపం వచ్చి దేవదేవుడు ఏం చేశాడా అంటే ఆ యొక్క మెనే టెకెల్ ఉపార్సిస్ అనేటువంటి ఆ యొక్క మాట ద్వారా తెలియపరిచి మరి ఆ యొక్క రాజ్యాన్ని 2గా చేసేయడం జరిగింది. ఆ చేసినటువంటి ఆ యొక్క స్థానంలో ఏమైందయా అంటే మరి మాదీయ పారసీకులు వచ్చి ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం జరిగింది. ఆ స్వతంత్రించుకున్న తర్వాత మరి దర్యావేషు రాజు అయ్యాడు. దర్యావేషు రాజు అయినటువంటి స్థానంలో ఆ కాలంలో ఆయన ఏం చేశాడంటే మొత్తం తనను పరిపాలించేటువంటి ఆ యొక్క రాజ్యాన్ని మొత్తం అంతా కూడా మరి ఏం చేశాడంటే ఒక 120 ఆస్థానాలుగా మార్చాడు. 120 ఆస్థానాలుగా మార్చి వాటి మీద అధికారుల్ని నియమిస్తూ వచ్చాడు. ఆ యొక్క నియమించినటువంటి నియమంలో ఆ 120 మంది మీద ఒక 3 ప్రధానులుగా నియమించాడు, అధిపతులుగా. ఆ అధిపతుల్లో మరి దానియేలు ప్రధానుడుగా ఉంచబడినటువంటి స్థానం చాలా గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని యందు ఉన్నటువంటి వారందరూ కూడా మరి ప్రత్యేకించబడినటువంటి వారై అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై మరి ప్రధానులలో అధిపతుల్లోనూ మరి ప్రముఖుడుగా అతన్ని ఉంచడం జరిగిందంట.
కేవలం దానికి కారణం ఏమిటయా అంటే మరి దానియేలుకి దేవుడిచ్చిన జ్ఞానమే దానికి కారణం. దానియేలు దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉండడమే దానికి కారణం. కాబట్టి ప్రియమైన వారలారా, జాగ్రత్తగా మనం ఈ యొక్క అధ్యాయమును ధ్యానించినట్లయితే దానియేలు చాలా గొప్పవాడుగా ఉన్నటువంటి స్థానాలు మనం ఇక్కడ 4వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆఖరి భాగంలో దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమునైనను ఏ తప్పిదమునైనను చేయవాడు కాడు. కనుక ఇక చూసినట్లయితే కనుక ఫస్ట్ ఏముందంటే దానియేలులో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే నమ్మకమైన వాడంట. అంటే నమ్మకమైనటువంటి వాడు అని అంటే ఏ విషయంలోనూ ఎక్కడ కూడా తప్పిపోయేవాడు కానే కాదు. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఎంతో కరెక్ట్గా ఉంటూ మరి ఆ యొక్క రాజు తనకిచ్చినటువంటి అధికారం విషయంలో ఎంతో నమ్మకస్తుడుగా ఉంటూ లెక్క అప్పగించే విషయంలో ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నటువంటి విషయాల్ని మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే ఎవరికన్నా ఈ కాలంలో అధికారం ఇస్తే గనక లెక్కలు చెప్పమంటే గనక మొత్తం అన్ని కూడా ఆమ్యామ్యాలు ఎక్కువైపోయి ఏమవుతున్నాయి, లెక్కలు తారుమారైపోతున్నాయి. లెక్కలు ఏమాత్రం కూడా చెప్పడానికి వచ్చేప్పటికి కాగితం మీద కేసినా కానీ అవి కరెక్ట్గా రానటువంటి లెక్కలుగా కనపడతాయి. ప్రియమైన వారలారా, జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుని దగ్గర లెక్క చూసేటువంటి ఒక చక్కని మంచి బుద్ధి ఆయనకు ఉంది. నీకు నాకు లెక్కలు తేడా వస్తాయేమో, కానీ ఆయన లెక్క ఎప్పుడు తేడా రాదు. అందుకని అక్కడ బెల్షస్సరుతో మాట్లాడుతూ ఏమంటాడంటే టెకెల్ అనేటువంటి మాట మాట్లాడి మెనే అనేటువంటి మాట మాట్లాడి లెక్క చూస్తున్నా అన్నాడు. అంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా లెక్క చూసేవాడే ఉన్నాడు. దాని గురించి రాత్రి మాట్లాడుతూ వచ్చాం. మన ప్రతి ఒక్క మాటకి కూడా మనం లెక్క అప్పగించవలసిన వారమేమో అని కూడా మరి దేవుని యొక్క మాటలు చెప్తూ వచ్చి మత్తయి సువార్తలో మాట్లాడుతూ యేసుప్రభు గారు అంటారు. కాబట్టి ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే నమ్మకమైనటువంటి స్థానము అనేటువంటిది మనకెంతో అవసరం. దేవుని బిడ్డలైనటువంటి వారు మనం ఏముండాలండి? ఏ విషయంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఎటువంటి వారంగా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉన్నటువంటి ప్రతి స్థానంలోనూ కూడా మరి దేవదేవుడు మనల్ని చూస్తూ ఉన్నటువంటి వాడే ఉన్నాడు. ఆ సమయంలో ఆ స్థానంలో మనల్ని ఎంతగానో ప్రతి ఒక్క విషయంలోనూ కూడా దానియేలుని ఇక్కడ ఆ 120 ఆస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీద అధిపతిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు అందరూ కూడా దానియేలుని చూస్తూ ఉన్నారు. అతని యొక్క నమ్మకత్వాన్ని చూస్తున్నారు. మరి అలాగే అతను ఏ తప్పైనా చేస్తాడేమో అని చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అతనిలో ఏ తప్పు కూడా కనబడలేదంట. ఆ మాటని తర్వాత కూడా వాళ్ళు అంటారు, అతనిలో లోపము కనుగొనలేకపోయారు. ఏ విషయంలోనూ కూడా వాళ్ళు లోపం అనేటువంటిది కనుగొనలేకపోయారు. ఈ కాలంలో 1,00,000 రూపాయలు ఇస్తే కనుక ఆ 1,00,000 రూపాయలకి లెక్క చెప్పమంటే కింద మీద పడిపోతారు. ఖర్చు పెట్టడం మాత్రం చాలా చక్కగా ఖర్చు పెట్టేస్తారు. కానీ ఆయనకి లెక్క చెప్పమంటే మాత్రం కింద మీద పడిపోతూ ఉంటారు. ఎందుకంటే యథార్థత లేనటువంటి స్థానం కాబట్టి. అక్కడ నమ్మకమైనటువంటి వాడుగా ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి లెక్కలోనూ కూడా దానియేలు వాళ్ళకి ఎక్కడ కూడా దొరకలేదు. మనం ఎన్నిసార్లు దొరికిపోతూ ఉంటామో దేవుడికి మన గురించినటువంటి లెక్క ఆయన అప్పగించమన్నప్పుడు డబ్బుల విషయంలోనూ దశమాగాలు ఇచ్చే విషయంలోనూ దొరికిపోతాం ఆయనకి. రెండవది ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చే విషయంలోనూ దొరికిపోతాం మనం. ఏమంటే మన సామర్థ్యాన్ని ఆయనకి ఇచ్చే విషయంలోనూ దొరికిపోతాం. ఎక్కడ నమ్మకస్తులుగా కనపడం. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. కొంతమంది దశంభాగాలు ఇచ్చే విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఆయనకి సమయం ఇచ్చే దగ్గర మాత్రం కనపడరు, దొరకరు. ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వడానికి కూడా దొరకరు వీళ్ళు. వాళ్ళ సామర్థ్యం, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క
పనితనం లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ బలాన్ని దేవుని కొరకు ఉపయోగించే విషయంలో అసలు ఎక్కడ కనపడరు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దశంభాగం ఇస్తే చాలు, ఇంకా అన్నీ అయిపోయినట్టే అని చెప్పి అనుకుంటారు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించుమా, అదొక్కటే చాలదు. అది దేవునికి ఇత్తనం. పెద్ద విషయంలో గొప్ప ఏముంది, నువ్వు చేసిన త్యాగం ఏముంది? దేవునికి నీవ్వవలసింది ఏమిటి అంటే ఆయన సమయం ఆయనకి ఇవ్వాలి. 24 గంటల సమయంలో దశంభాగం తీస్తే 2.5 గంటలు మరి ఇవ్వాలి. మనమేమో సమయం ఆలోచించండి, ఎందుకంటే మనం నమ్మకస్తులం. దేవుడు నమ్మకస్తులుగానే మనం పిలిచాడు. మనం నమ్మకస్తులుగా ఉండాలని ఆయన చూస్తున్నాడు. మనలో ఏ లోపం లేనటువంటి వారుగా ఇప్పుడు ఈ దానియేలును కనుక చూస్తే కనుక వాళ్ళు 120 మంది ఎక్కడ దొరుకుతాడా అని చూస్తా ఉన్నటువంటి ఆ కళ్ళకి దానియేలు ఎక్కడా కనపడలేదంట. మరి నిన్ను 120 మంది అవసరంలా, నీ పక్కన వాళ్ళు 2 చూస్తే చాలు నీ గురించి లిస్టు చెబుతారు. ఆ అమ్మాయి చాలా మంచిది, భలే బాగా ప్రార్థన చేస్తుందంటే చాలు, ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు అమ్మగారు, నాకు బాగా తెలుసు అని బోళ్ళందని చెబుతారు. మరి ఎలా ఉన్నాం? మన యొక్క నమ్మకమైనటువంటి స్థానం, దేవుని సన్నిధికి వస్తున్నాం, అన్నీ చేస్తాం. మరి ఎలా ఉంటున్నాం? ఏ విషయంలో? సమయం ఇచ్చే విషయంలో. సమయాన్ని దేవునికి ఇస్తేనే మన జీవితంలో ప్రతి ఒక్క స్టెప్లోనూ ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళగలుగుతాం. లేకపోతే కనుక ఆయన సమయం ఆయనకి ఇవ్వకపోతే కనుక అక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటామండి. జాగ్రత్త గమనించండి. కొంతమంది వారి యొక్క సామర్థ్యం, వాళ్ళకు ఉన్న బలం, లేకపోతే వాళ్ళకు ఉన్న పలుకుబడి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ని దేవుని సన్నిధిలో ఉపయోగించడం అంటే చాలా బాధ. ఒక ఆలోచన దేవుని సన్నిధిలో చెప్పడం అంటే ఇంకా చాలా బాధ. నాకెందుకులే, వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు. ప్లేట్లు కడగడం నేనేది చేస్తాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, టిక్ 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 అంతా కంప్యూటర్. ఈవిడేమన్నా కంప్యూటర్లో ఒక లెటర్ అయినా కొట్టిస్తుందా? ఇవ్వదు. ఏం చేయలేదు మళ్ళీను, కానీ ఏ పని చేయరు. నేనేంటి అంట్లు కడగడం ఏంటి, నేను అంట్లు తోమడం ఏంటి అసలు, అబ్బే నోనో అని చెప్పి మనం చక్కగా మన సామర్థ్యాన్ని మన బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతాం. ప్రియమైన వారలారా చేత గమనించండి, ఏ విషయంలో అయినా దేవుడు చూసేది ఆ యొక్క నమ్మకమైన స్థానం. ఆ నమ్మకమైన స్థానాన్ని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. ఇక్కడ దానియేలులో ఆ యొక్క నమ్మకస్తుడైనటువంటి ఒక దానియేలు, అతనిలో ఏ తప్పు కూడా కనపడనటువంటి దానియేలు, మరి అతనిలో ఏ లోపం కూడా కనపడనటువంటి దానియేలు ఇక్కడ మనకు కనపడుతున్నాడు. మరి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన ముందు అలా కనపడగలుగుతున్నామా? ఒక మాట ఆలోచించుకుందాం. ఎందుకంటే మన ముందు ఆ సంవత్సరంలో 11 నెలలు అయిపోయినాయి, 12 నెలలకు వచ్చాం. మరి ఈ 11 నెలల దేవుని దగ్గర మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉంటున్నాం, ఎంత నమ్మకస్తులుగా ఉండగలుగుతున్నాం మాట మనం పరిశీలించుకుంటే కనుక ప్రియమైన వారలారా, మరి అది ఎంతో మేలు, మనకు మేలు. ఎందుకు నేను చెప్తున్నానంటే, నీలో ఇంకొకడు వచ్చి నీలో ఈ తప్పు ఉందే అని నిన్ను నిలదీసే కంటే నువ్వు ముందే దాన్ని గ్రహించి, అయ్యా నాకు ఈ బలహీనత ఉందయ్యా, ఈ తప్పు నాలో ఉందయ్యా, దాన్ని నాలోంచి తీసేసి నీ సన్నిధిలో నీకు ఇష్టమైనటువంటి నమ్మకమైన బిడ్డగా నేనుంటానికి నీ కృప దయచేయ అని గనక నీవుగా ఆయన సన్నిధిలో అడిగితే గనక ఆయన నిన్నెంతగానో ప్రేమించి ప్రతి స్థితి నుండి కూడా, ప్రతి బలహీనత నుండి కూడా నిన్ను విడిపించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ విషయాన్ని గమనించవలసిన వారమే ఉన్నాం. మరి ఆయన అంత నమ్మకమైనటువంటి వాడు కాబట్టి, గొప్పవాడు కాబట్టి, సమర్థుడైనటువంటి వాడు కాబట్టి దానియేలు గారు మరి ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ దొరుకుతా చూసేటువంటి వారికి ఎక్కడ దొరకలేదండి, ఎక్కడ దొరకలా. ఎక్కడ దొరికాడు?
ఎక్కడ ఒకే ఒకసారి దొరికాడు. దేవుని విషయంలోనే దొరికాడు తప్ప ఇంకెక్కడ కూడా దొరకలేదు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ఇగో దానియేలు గురించినటువంటి విషయంలో వచ్చేప్పటికి వాళ్ళు పట్టుకోవాలని చూస్తూ ఉన్నటువంటి వారి విషయంలోకి వచ్చేప్పటికి ఇక్కడ ఒకే ఒకటి 4వ వచనంలో వారిలో వచ్చినటువంటి తలంపు ఆలోచన ఈ యొక్క అధ్యాయానికి మొత్తం అంతటికి కూడా మరి ఒక మూల కారణం అయిపోయింది. ఏంది ఆ యొక్క మూల కారణం? ఏ నేరమైనా మోపాలని వాళ్ళందరూ కూడా ఏదైనా నింద మోపవలనని ఉండి తగిన హేతువును కనిపెట్టుచు వచ్చిరి. వాళ్ళకి ఏమైందయ్యా అంటే వారి యొక్క స్థానంలో ఆ యొక్క దానియేలు మీద ఏదైనా నింద మోపాలని. ఎందుకు వచ్చింది నింద మోపాలనేటువంటి ఆలోచన? వారిలో ఏమొచ్చిందయ్యా అంటే అసూయ. ఏమొచ్చిందండి? అసూయ పడగెత్తింది. అసూయ అనేటువంటిది వారిలో వచ్చింది. ఎందుకంటే దానియేలే అధికమైనటువంటి వాడుగా ఉన్నాడు, దానియేలే పైన ఉన్నాడు, దానియేలే అన్నిటినీ చూస్తున్నాడు, దానియేలు చెప్పిన మాటే రాజు ఎస్ అంటున్నాడు, దానియేలు మాటకి వేరే ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకుని దానియేలుని ఎలాగోలాగా ఏం చేయాలి? ఇరికించాలి. దాంట్లో ఇరికించాలి, ఏదో విధంగా చేయాలి అని చెప్పి దానియేలు మీద ఎంతో కుట్రపడినటువంటి వారి ఒక జలసీ తోటి మరి ఎన్వితోటి వారు ఏం చేశారా అంటే ఆ యొక్క మత్సరము కలిగినటువంటి వారే, అసూయ కలిగినటువంటి వారే దావీదుని ఏదో విషయంలో మరి ఇరికించడానికి వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు. దాన్ని ఏమన్నారంటే అసూయ. మనం అసూయ అనేటువంటిది మనసులో మరి ఇంకొక విషయంలో చూస్తే గనక అసూయ ఎప్పుడు వస్తుంది ఏమిటంటే గనక ఇంకొకరితో మనల్ని ఎప్పుడైనా పోల్చినప్పుడు అసూయ వస్తుంది. ఏమండి? ఆ అమ్మాయి చూసేవా చాలా బాగా ప్రార్థన చేస్తుంది, ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది అని మన దగ్గర ఎవరి గురించి అయినా చెప్పారనుకోండి, మీకు ఆ అమ్మాయి గురించి అంతే తెలుసండి, నాకు బాగా తెలుసు ఆ అమ్మాయి గురించి. ఎక్కడ అనరు? అక్కడ అనరు, ఎదురుగుండా అనరు. పక్కకి వెళ్ళి ఇదిగో మొన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, అదిగో ఆ అమ్మాయి గురించి అబ్బో ఎంత చెప్పారు అనుకోండి అంత చెప్పారు, నీకు తెలీదా? నీకు నాకు తెలీదు ఆ అమ్మాయి గురించి అని చెప్పి మన వాళ్ళు అసూయ చెందుతారు. చాలా అసూయ. ఎందుకంటే ఎవరి దగ్గర ఉన్నా కొంచెం పొగిడితే చాలు చాలా అసూయ. ఎందుకంటే రాజు వీళ్ళందరి మీద అధికారిగాను చెయ్యాలని రాజుకి ఒక ఆలోచన వచ్చిందంట. ఆలోచన వచ్చేప్పటికి వీళ్ళకి ఎక్కడ వచ్చేసింది అంటే ఈ యొక్క అసూయ వారిలో వచ్చేసింది. కాబట్టి ఆ అసూయ వలన ఏమైంది అంటే వారు చాలా భయంకరమైనటువంటి మరి పన్నాగాన్ని పన్నిన వారు అన్నారు. ప్రియదేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. అసూయ అనేటువంటిది మనలో ప్రవేశిస్తే గనక అది ఎటువంటి ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది, ఎలాంటివిగా ఉంటాయి అనేటువంటి విషయం. సామెతల గ్రంథం ఒక మాట చూద్దాం, చూడండి. 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. చూసారా? మనం గనక ఆ యొక్క ఇది కలిగి ఉంటే గనక, ఏది ఆ యొక్క అసూయ లేదా మత్సరము అనేటువంటిది మనం కలిగి ఉంటే గనక అది ఏమవుతుందంట, మన శరీరానికి కుళ్ళు, ఎముకలకి కుళ్ళు తెచ్చి పెడుతుంది. ఎముకలకి ఏం తెచ్చి పెడుతుందండి? కుళ్ళు. అంటే ఏంటి? కుళ్ళు తెచ్చి పెట్టండి. ఎముకల కుళ్ళు అంటే ఏంటి? పవర్ వచ్చిందనా? ఎముకలకు ఏంటి కుళ్ళు అంటే? ఏమండి? కుళ్ళిపోవడం అంటే బాగుంటుంది, అది కుళ్ళిపోయింది. దానికి స్థానం ఏమిటంటే అది పనికి రానిదిగా ఉండేటువంటిది, దాన్నే కుళ్ళిపోయింది అంటారు. కుళ్ళిపోయిన దాన్ని ఎవరిని వాసన చూస్తారా? భలే మంచి వాసన వస్తుంది కదా, స్మెల్ వస్తుంది, ఉంచుకుందాం అనుకుంటారా? పోనీ అనుకోరుగా. అట్టి పండుతో సహా ఏదైనా కుళ్ళిందాన్ని ఉంచితే కనుక రకరకాలైన బ్యాక్టీరియాస్ అన్నీ కూడా వచ్చి పడతాయి.
అందుకుని కొళ్ళగానే వెంటనే కుళ్ళు వాసన వచ్చినా ఏమైనా కుళ్ళిపోయినా కానీ వెంటనే ఏం చేస్తారని తీసి డస్ట్బిన్లో పడేసి బయట పడేస్తారు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే నీలో అసూయ గనక వచ్చిందంటే గనక ఆ అసూయ నిన్ను ఏం చేస్తుంది అంటే ఎందుకు పనికిరాని వాడిగా చేస్తుంది. అది నిన్ను తీసుకెళ్లి మనం కుళ్ళిపోయింది డస్ట్బిన్లో పడేసినట్టుగానే నీ యొక్క మాటే కానీ నీ యొక్క ప్రతి స్థితి కూడా ఏమైపోతుంది అంటే పనికిరానిదిగా అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్త మన విషయాల్లో ఎప్పుడు కూడా. అందుకనే మాట్లాడితే సాత్వికమైన మనసు శరీరమునకు జీవం అంట. సాత్వికమైన మనసు శరీరానికి జీవం అంటే సాత్వికమైన మనసు అంటే ఏంటి? ఏంటి సాత్వికమైన మనసు అంటే? అదేమైనా కానీ ఏసైకి తెలిసిన సాత్వికుడును దీన మనసు గలవాడును భారవాకి గాడి పిల్లల మీద ఎక్కొచ్చాడు ఆయనకే తెలుసండి, మాకేం తెలుసండి. అసలు మేము దేవుణ్ణి ఎరిగి చాలా సంవత్సరాలు అయింది కానీ ఆ సాత్వికమైన మనసు అంటే ఏంటో మాకు తెలియదు. మా మీదకి ఎవరైనా పోట్లాడుకొత్తేగా మాకు తెలిసేది. ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటాం కాబట్టి మాకు సాత్వికమైన మనసు అంటే ఏంటో మాకు తెలియదు. ఏమంటేనా ఆన్సర్? ప్రిమిన వారిలో జాగ్రత్త గమనించండి. మనం ఎప్పుడైతే ఆ సాత్వికమైనటువంటి నెమ్మది కలిగినటువంటి పొట్లాట్లకు వెళ్ళకోకుండా సౌమ్యముగా ఉండేటువంటి మనస్సు కలిగినటువంటి మనసు ఉన్నప్పుడు అది శరీరానికి ఏం తెచ్చిపెడతంట? జీవాన్ని తెచ్చిపెడతంట. అంటే ఏంటి? నెమ్మదిని తెచ్చిపెడద్ది. ఎప్పుడైనా కానీ ఆ యొక్క సాత్వికమైన మనసు లేకపోతే మొట్టమొదటి వచ్చేది ఏమిటంటే కోపం. సాత్వికమైన మనసు లేనటువంటి వాళ్ళకి వచ్చేది కోపం. ఆ కోపం రావడం వలన అనేక నష్టాలు. శరీర భాగంలో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా దానివలన బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి ఏమవుతుంది అంటే ఆఖరికి బ్లడ్ క్లాట్స్ వచ్చేసేసి అనేక రకాలైన రోగాలు రావడానికి పెద్ద కారణం అవుతుంది. దానివలన రోజు పొద్దున్న ఒక టాబ్లెట్ సాయంత్రం ఒక టాబ్లెట్ మింగాలి. ఏది? బీపీ నేను కదా. దీనివలన అదే సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వారంగా ఉన్నాం అనుకోండి, అది రావడం అవసరమై ఉండనే ఉండదు. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే మనం సాత్వికమైనటువంటి మనస్సును కలిగినటువంటి వారంగా ఉండాలి కానీ ఈ యొక్క అసూయను మాత్రం కలిగి ఉండకూడదు. అసూయ కలిగి ఉన్నామంటే కనుక అది మన యొక్క ప్రతి ఒక్క స్థితికి కూడా అది ఏం చేస్తుంది అంటే కుళ్ళు పట్టిస్తుంది. అది పనికి రాకుండా అయ్యేలాగా చేస్తుంది అనే విషయాన్ని మరి ఇక్కడ చాలా చక్కగా చెబుతున్నాడు. అందుకనే యోబు గారు అంటాడు అన్నమాట 5వ అధ్యాయం 2వ వచనంలో, బుద్ధి లేనివాడు అసూయ వలన చచ్చును అని అంటాడు. బుద్ధి లేనివాడు అసూయ వలన చచ్చును అని అంటాడు. నిజమే. ఎందుకంటే ఆ అసూయ కలిగినటువంటి వారు ఆ అసూయతోనే చనిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరికో ఉంది నాకు లేదు అనేటువంటి ఆ యొక్క బాధ వారిలో ఏం చేస్తూ ఉంటుందంటే పిండి ఎత్తా ఉంటుంది. బాధ మనం వాళ్ళు తిన్నా కానీ వాళ్ళకి ఏమాత్రం ఒంటికి పట్టేలాగా చేయదు అది. ఆ బాధ అసూయ అనేటువంటిది. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ఇలాగే బైబిల్లో ఆదికాండంలో ఒక ఆవిడ ఉంది. 30వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే కనుక అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. రాహేలు అనబడినటువంటి వ్యక్తి. ఆ రాహేలు అనబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యాకోబు గారి భార్య, ప్రేమించి చేసుకున్నటువంటి భార్య ఆవిడ. రెండో భార్య. రాహేలుకు పిల్లలు కలగకపోవడం చూసంట అతని అక్క అయినటువంటి మరి లేయా మీద అసూయ పడిందంట. ఎందుకంటే వాళ్ళకి జరుగుతున్నప్పుడు మనకు జరగకపోతే కనుక మనకేమొచ్చేస్తుంది? అసూయ వస్తుంది. చాలా జాగ్రత్త. ఎందుకంటే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు మరి ఒక మేలు పొందుకోవాలని ఆశపడి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే కనుక ఇంకొకరికి ఒక మేలు జరుగుతూ ఉంటే కనుక నువ్వు ఎప్పుడు ఎన్నడూ కూడా దాన్ని బట్టి అసూయ చెందకూడదు. దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు నా పట్ల కూడా వారికి ఏ విధంగా చేశాడో అలాగే నాకు కూడా చేస్తాడు అనేటువంటి ఒక చక్కని నమ్మకం, విశ్వాసంతో మనం ముందుకు సాగాలే గాని ఎప్పుడు అసూయ చెందకూడదు. ఆ అసూయ అనేది కనుక వచ్చిందనుకో, అయ్యా ఆవిడ నిన్న కాక మొన్న వచ్చింది, నేను 5 సంవత్సరాలు అవుతుంది వచ్చి మందిరానికి వచ్చి 5 సంవత్సరాల నుంచి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా ఉంటాను నేను. ఇంత ఉన్నా కానీ ఆవిడ నిన్న కాక మొన్న ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండే పొద్దుకుని పోయింది. ఆవిడ చక్కగా గర్భాలను ఇచ్చేశాడు, ఆవిడ చక్కగా ఇల్లు ఇచ్చేశాడు, ఆవిడ చక్కగా వాహనం ఇచ్చేశాడు, అన్నీ ఆయన చక్కగా ఇచ్చేశాడు. కానీ నాకు మాత్రం
5 సంవత్సరాల నుంచి వచ్చేస్తున్నాను, ఇంతవరకు పెళ్ళే కాలేదు. దేవుని స్తోత్రం. భలే బాధపడిపోతూ ఉంటాం, భలే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఆవిడ చూసినప్పుడల్లా ఒక రకమైన ఈర్ష్య, ఆవిడ చూసినప్పుడల్లా వచ్చింది పొందుకుపోయిందని. ఈవిడ పొందుకోలేదనే బాధతోటి ఆవిడ పొందుకున్నదనేటువంటి సత్యాన్ని 10 మందికి చెప్పేస్తుంది. ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి సుమా. అసూయ మనలోనికి ప్రవేశించడం అనేటువంటి స్థానం వేరే వాళ్ళకి మేలు కలిగినటువంటి దాన్ని చూచి నువ్వు మత్సరపడినటువంటి స్థానం కానీ, లేకపోతే ఆ యొక్క బాధపడినటువంటి స్థానం కానీ వాడికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి అవుతావు. దానివల్ల నీళ్ళు రావడం వలన ఏ విధమైనటువంటి మేలు కూడా లేనే లేదు. అందుకనే బుద్ధి లేనివాడు అసూయ వలన చచ్చును అంటాడు. వాళ్ళకి ఇస్తే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నాకెందుకంట, నాకు దేవుడు ఇచ్చేదాకా నేను మొరపెట్టాలని మనం ఏం చేసుకోవాలంటే మన యొక్క స్థితిని సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగవలసిన వారమైనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8-9 వచనాల్లో సౌలు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి 8-9 వచనాలు. ఏమా అమ్మ తప్పు, ఇంపుగా ఉండనందున, ఇంపుగా ఉండినందున కాదు, ఉండనందున బహుకోపం తెచ్చుకుని నాటి నుండి సౌలు దావీదు మీద అసూయ పడుతూ వచ్చాడు. దీనికి కారణం ఏంటి? దావీదు అసూయ పడ్డానికి కారణం ఏంటి? జనాలు పొగడ్డం. ఆ పండు ఉన్నాడంటే బాగా చేస్తాడు, అసలు వచ్చాడంటే కళ ఉంటుంది, ఏం చేసినా బాగుంటుంది అని నేను గనక ఇంకొకళ్ళు ఎవరి దగ్గర పొగిడాను అనుకో, మా బాబు అనుకుంటాడు, ఈ అయ్యారు నేను ఫస్ట్ నుంచి చేస్తానే ఉన్నాను, చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను, కానీ మొన్నగా నిన్న వచ్చాడు, ఆయన పట్టుకుని తెగ పొగిడేస్తున్నాడు అయ్యారు. ఏమంటే వచ్చేస్తుంది. ఇంకా ఆయన రేపు నుంచి రావడం మానేస్తాడు, ఆదివారం కనపడ్డావు. ఎందుకంటే ఇగో ఆయన పొగిడాడు, ఆయన వచ్చి చేసుకుంటాడులే, నాకేందంట, నాకేంటి నేను చేయాలి, మనకు వచ్చేస్తుంది తుస్సు. ప్రేమిన వారిలో జాగ్రత్త గమనించండి సుమా. ఇక్కడ సౌలు విషయంలో దావీదుని ఎప్పుడైతే పొగిడారో జనాలు, దావీదు 10,000 గాను పొగిడారో, ఈయనకి సౌలుకి వెంటనే అసూయ వచ్చి ఎక్కడ దొరుకుతాడా చంపేయాలి, ఎక్కడ దొరుకుతాడా ఆ వ్యక్తిని మరి అర్థం చేయాలని చెప్పి రకరకాల ప్లాన్లు వేయడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నీ విషయంలోకి వచ్చేప్పటికి ఎవరి గురించన్నా నీ ముందు పొగిడినా, లేకపోతే నీ ముందు వారి గురించి ఏదన్నా 4 మాటలు చెప్పినా, నువ్వెన్నడూ కూడా అలా అసూయ చెందినటువంటి మాటల్ని నీ మనసులోకి తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ అటువంటి అసూయ చెందినటువంటి ఆలోచన నీకు వచ్చింది అంటే గనక ఏమవుతున్నావు అంటే నీవే పతనానికి వెళ్ళిపోతున్నావు. అంతేగాని ఆ ఆశీర్వదించబడేటువంటి వాడు ఎప్పుడు అలాగ ఆశీర్వదించబడతానే ఉంటాడు. అవునే, సౌలు దావీదు మీద అసూయపడ్డాడు, లేకపోతే కనుక అసూయపడ్డాడు, లేకపోతే మత్సరపడ్డాడు, ఏం పడినా కానీ దావీదు ఆశీర్వదించబడ్డం ఆగిపోయింది ఏమన్నా అలా. ఆఖరికి అతని యొక్క అసూయ వలన, లేకపోతే అతని యొక్క కోపం వలన, లేకపోతే అతను తెచ్చుకున్నటువంటి ఆ యొక్క ఇబ్బంది వలన ఆఖరికి తనే చనిపోవాల్సి వచ్చింది తప్ప దావీదుకి ఏమీ కాలేదు. దావీదు దేవుని వైపు చూస్తూ వెళ్ళాడు. దేవుడు ప్రతి చోట దావీదుకి జయాన్ని ఇస్తూ వచ్చాడు. అందుకని దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. అలాగే మరి అబ్రాహాము విషయంలో, అబ్రాహాము కుమారుడైనటువంటి ఇస్సాకు విషయంలో కూడా అలాగే జరుగుతుంది. 24-25 వచ్చేలో మనం చూస్తే ఆది కాండంలో
అక్కడ కూడా అంతే జరుగుతుంది. ఇస్సాకు ఏం చేస్తాడంటే మొత్తం చాలా మంది జనాలందరూ కలిగి అతని సంపద చాలా ఎక్కువగా ఉన్నందువలన వారు వస్తూ ఉంటే ఫిలిస్తీయులైనటువంటి వారు అందరూ కూడా ఏం చేశారంటే అక్కడ అబ్రాహాము కాలంలో పూర్తి చేసినటువంటి బావులన్నింటినీ తవ్వడం మళ్ళా మరి ఇస్సాకు మొదలుపెట్టినప్పుడు అతడు ఇస్సాకును చూసి ఫిలిస్తీయులందరూ కూడా చాలా అసూయపడ్డారు. అసూయపడి ఏమంటారంటే నువ్వు మా దేశంలోకి రావద్దు బాబోయ్ అని చెప్పి అతను ఆటంకపరుస్తారు. అక్కడ ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ఎప్పుడైనా కానీ దేవుడు మేలు చేస్తున్నటువంటి వారితో కలిసి నీవు కూడా ప్రయాణం చేసే ఉంటే గనక నీకు కూడా మేలు జరుగుతుంది. అంతేగాని వాళ్ళకు జరిగింది కదా అని నువ్వు అసూయపడి వాళ్ళతో కలిసి నడవడం నువ్వు గనక మానేసావు అనుకో, నీవు అక్కడే ఉండిపోతావు. ఆ యొక్క దేవుని ఆశీర్వాదం కలిగినటువంటి వారు, ఆశీర్వదించబడినటువంటి వారు వాళ్ళు సాగిపోతూనే ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అసూయ ఎన్నడూ కూడా తెచ్చుకోవద్దు. ఏ విషయంలో తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ దానియేలు మీద అసూయ పడినటువంటి వాళ్ళందరూ కూడా ఆఖరికి ఏమైపోయారో చూద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ వచ్చినా కానీ దానియేలు అయితే మాత్రం ఏమాత్రం వెనుదిరిగినటువంటి వాడుగా లేడు. వెనుదిరగకుండా సింహం బోన్లో వేసేస్తాడనేటువంటి ఆజ్ఞ బయలుదేరిపోయింది, ఆజ్ఞ ఇవ్వబడింది. కానీ దానియేలు మాత్రం దినమునకు 3 మార్లు లేచి దేవుని సన్నిధిలో మోకరించడం కానీ, ఆ కిటికీలు తీసి దేవుని వైపు ఆ యొక్క మందిరం వైపు చేతులు ఎత్తి ప్రార్థించడం కానీ ఏమాత్రం మానలేదు. మనకు గనక ఏదైనా చిన్న ఆజ్ఞ వస్తే గనక అదొక ఆజ్ఞ రావడం ఏముంది, కులకరణ ఏంటంటే కులకరణం ఏదో వచ్చింది కదా ఇప్పుడు, కులగణమే ఏదో వచ్చింది కదా. దాని విషయంలో వచ్చేప్పుడు పెద్ద గొడవలు జరిగిపోతున్నాయి. ఎస్సీలో ఉండేటువంటి వారు వాళ్ళు దేవుని నమ్ముకున్న వారు అయితే కనుక బీసీసీ కింద వస్తారు కాబట్టి వాళ్ళందరూ బీసీసీ కింద రాయాలంటున్నారు అందరూ. ఏమన్నా అంతేనా సుబ్బారావు గారు? ఎందుకంటే ఆ విధంగా అందరూ కూడా రిజర్వేషన్ పోతుంది కాబట్టి ఇప్పుడు బీసీసీ కింద రావడం అనేటువంటిది కుదరదు అంటున్నారు వీళ్ళు. ఒప్పుకోమంటున్నారు కొంతమంది, ఒప్పుకోవాలి తప్పనిసరిగా అంటున్నారు కొంతమంది. ఎందుకంటే దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి నువ్వు దేవుని బిడ్డవి కావాలా లేకపోతే రిజర్వేషన్ కావాలా నీకు? 366 ముద్ర కంటే ఈ ముద్ర ఎక్కువైపోయింది ముందు. ఇప్పుడు అందరూ కూడా భయంకరంగా, అంటే ఓసీలకి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ వారి విషయంలో ఎస్సీ ఎస్టీలో ఉండేటువంటి వారికి వారు బీసీసీ కింద దేవుని నమ్ముకుంటే ఏసీని నమ్ముకుంటే వాళ్ళు బీసీసీ కింద వస్తారు కాబట్టి ఆ కేటగిరీలోనికే మీరు నమోదు చేయించుకోవాలి అని చెప్పి చాలా వివాదాస్పదమైనటువంటి స్థానాలు నడుస్తూ ఉన్నాయి. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది నిలబడతారా, ఎంతమంది తప్పుకుంటారా, ఎవరు దేవుని బిడ్డగా ఉంటారా అనేటువంటిది పెద్ద పరీక్ష అయిపోయింది. కాబట్టి మీరు దేవునితో ఉంటా అంటారా లేకపోతే మీ కులంతో ఉంటానంటారో మీరే గమనించుకోండి. అది యేసు ప్రభు విషయంలో వచ్చేప్పటికి ఈ యొక్క దానియేలు మాత్రం దేవుని విషయంలో వచ్చేప్పటికి దానియేలు మాత్రం ఏ మాత్రం అసూయ చెందినవాడు కానీ భయపడినటువంటి వాడు కానీ ఎక్కడ కనబడలేదు. మరి ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనంలో యోసేపు కనపడతాడు. యోసేపు మీద కూడా తన యొక్క సహోదరులందరూ కూడా అసూయపడినటువంటి విధానం మనం చూస్తాం. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తికి ఈ వ్యక్తి కంటే ముందున్నారు వీళ్ళందరూ కూడా, ఈ అన్నదమ్ములందరూ ముందున్నారు. ఈ ముందున్నటువంటి ఈ 10 మందికి కూడా ఏ కళ్ళు రాలేదు, ఏమి కూడా రాలా. వీళ్ళకి ఎప్పుడు కళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ దొరికితే అక్కడ మాంసం తినేడు, తాగింది తాగడం, దొల్లడం తప్ప, గంతులేయడం తప్ప వీళ్ళకి ఇంకో పని తెలియదు. వీళ్ళకి కలవత్వం తెలియదు, కళ చూడడం అంతకంటే తెలియదు, ఏమీ తెలియదు వీళ్ళకి అని. ఈ కళ వచ్చినటువంటి 11వ వచ్చిన కళను బట్టి మాత్రం చాలా కంగారు పడిపోయారు. ఆ కంగారు పడిపోయి మొదటి కళ చెప్పినప్పుడు తండ్రి గారేమో ఓకే అని యాక్సెప్ట్ చేసినాడు. ఓహో ఇవి కూడా నాకు మళ్ళీ కళ్ళగా అంటున్నాడు, ఓకే మంచిది, నా మార్గంలో ఉన్నాడు అని చాలా ప్రేమించాడు. రెండో కళ వచ్చేప్పటికి తల్లిదండ్రులు సైతము కూడా అతని కాళ్ళకు నమస్కారం చేయాలనేటువంటి ఆ కళ వచ్చేప్పటికి మాత్రం యాకోబు సైతం కూడా కొంచెం కంగారు పడి ఆ కొడుకుని ఇలాంటి కళలు కంటం ఏమిటి అని మందలించడం కూడా జరిగింది. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ఇక్కడ వారందరూ సహోదరులందరూ కూడా
ఆశ్చర్యపడ్డారు. మేమందరం పెద్దవాళ్ళం, వీడి చిన్నోడు కాళ్ళకి నమస్కారం చేయడం ఏంటి అని చెప్పి అసూయ చెందినటువంటి వారు ఉన్నారు. కానీ వాళ్ళు గ్రహించినటువంటి విషయం ఏంటంటే దేవుడు దేన్నైనా చేయగలిగిన సమర్థుడు అనేటువంటి విషయాన్ని గ్రహించలా. దేవుడు దేనినైనా చేయగలడు అనేటువంటి విషయాన్ని గ్రహించలా. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే నీకంటే చిన్నవాళ్ళైనటువంటి వారు దేవుని గురించి అనేటువంటి విషయంలో ఖచ్చితంగా నిలబడి మాట్లాడినప్పుడు నువ్వు ఒకవేళ అసూయ చెంది ఈడేంటి ఇలా మాట్లాడడం ఏంటి అని నువ్వు అనుకుంటే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే దేవుని విషయంలోకి వచ్చేప్పటికి ఎన్నడైనా కానీ ఎప్పుడైనా కానీ చిన్నవాళ్ళు చెప్పిన పెద్దలు చెప్పినా మనం ఆ మాటకు ఏమవ్వాల్సిన వారమైనా ఉంటే ఒబే అవ్వాల్సిన వారమై ఉన్నాం. ఆయన దేవుడు మాట దేవుడు నెరవేర్చేవాడైనాడు, తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా కానీ నెరవేర్చేవాడైనాడు అనేటువంటి ఆలోచన కలవారంగా మనం ముందుకు సాగవలసిన వారమైనా. అంతేగాని అసూయ చెందామంటే కనుక దానివలన వచ్చేటువంటి నష్టమే తప్ప లాభం ఏమి కూడా లేనే లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారిని ఆ యొక్క విషయంలో మరి వెళ్ళి యూదులైనటువంటి వారికి 13వ అధ్యాయము 45వ వచనంలో చెప్తా అంటాడు. పౌలు చెప్పిన మాటలను బట్టి యూదులందరూ కూడా పౌలు బర్నబాల మీద అసూయ చెందినట్లుగా మన దేవుని యొక్క వాక్యము మనం చూస్తాం. వాళ్ళందరూ మత్సరపడి ఏం చేశారయ్యా అంటే ఆయన చేసే ప్రతి ఒక్క పనికి కూడా అడ్డం చెప్పినటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే చాలా విషయాల్లో మనం ఎప్పుడు కూడా ఏమవుతామంటే ఆ యొక్క మనసులో ఏముంటుందంటే ఈడు చెప్పిన మాట వింటం ఏంటి, ఈడు చెప్పిన మాటను మనం ఫాలో అవడం ఏంటి, ఆ బచ్చగాడు అన్న రీతిలో మన మనసులో ఉండి ఏం చేస్తూ ఉంటామంటే మనం చేసే ప్రతి పని కూడా ఏం చేస్తామంటే అడ్డం చెప్తూ ఉంటాం. లేదు అలా చేస్తే కనుక ఎందుకు అవుద్ది, అవదో, మీరేంటి చిన్నోడు ఆడి సలహా తీసుకుంటారు, ఆడి మాటలు తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పి ఏది కాదు అది అవుతుంది అవుద్ది, కానీ ఏమంటారంటే కాదు 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 అని చెప్పి అడ్డం చెప్పేటువంటి స్థానాలు చాలామంది పెద్దవాళ్ళలో ఉంటాయి. ఈ భావాలు చాలామంది పెద్దవాళ్ళలో ఈ భావాలు ఉంటాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు మా మాట నెగ్గాలి కానీ ఆ మాట ఏంటి అనేటువంటి భావంతో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మంచి ఆలోచన అయినా కానీ ఆలోచన తీసుకుంటానికి ఇబ్బంది పడతారు, ఇష్టపడరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి అటువంటి విషయాల్లో మనం ఎంతో దూరంగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకునే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాల్లో అక్కడ ఒక పౌలు చక్కని మాట మాట్లాడుతున్నాడు చూడండి. వారి మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిన వారు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని ఏ మనసుకి అప్పగించాడంటండి? భ్రష్ట మనసుకి వారిని అప్పగించాడంట. దాని వలన ఆ భ్రష్ట మనసులోంచి వచ్చినటువంటి కొన్ని మంచి మంచి గుణాలు ఉంటాయి చూడండి. అటివారు సమస్తమైన దుర్నీతి అంటే ఏంటి? భ్రష్టమైనటువంటి మనస్సు మనకు వచ్చిందంటే కనుక దుర్నీతి అనేటువంటిది మనలోకి వస్తుందండి. దేవుని బిడ్డలారా, భ్రష్టమైన మనసు అంటే మంచి మనసు అనుకోకుండా సుమా, అక్కడ చాలా చెడ్డ మనసు అనేటువంటి స్థానం అది. భ్రష్ట మనస్సు అంటే దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, దానిలో ఉన్న చూసారా ఆ యొక్క చెడ్డ మనస్సు అనేటువంటిది మనలో వచ్చిందంటే కనుక మనలో ఏమొస్తాయి అంటే కంపల్సరీ ఈర్ష్య, అసూయ, ఇవన్నీ కూడా మనలోనికి, మత్సరము, ఇవన్నీ కూడా అసూయన్న మత్సరం అన్న ఒకటే, ఇవన్నీ కూడా మనలోనికి వస్తాయి. ఎప్పుడు వారి మనసు దేవునికి చోటు ఇయ్యకపోతే. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. దానియేలు విషయంలో ఆయన అన్నిటికంటే ప్రథమ స్థానాన్ని దేవుడికి ఇచ్చాడు కాబట్టి ఆయనలో ఇటువంటి ఏవి కూడా చోటు చేసుకుంటాక అవకాశం దొరకలా. కానీ మనం ఏంటంటే ఇక్కడ మనమేమో అన్నిటికీ తోమిస్తాం, అన్ని విషయాలకి తావిస్తాం, కానీ దేవుడికి ఒక్కడికి మాత్రమే చోటేమో. అన్ని చోట్లకి వెళ్తాం, అన్ని రకాల పనులు చేస్తాం, కానీ దేవుని పని చేయడానికి మాత్రం చోటేమో.
అక్కడ మాత్రం యాక్సెప్ట్ చేయం. అక్కడ మాత్రం చాలా బిజీయెస్ట్. అక్కడ పని అయిపోయింది, ఇక్కడ పని అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, అక్కడ అయిపోయింది, అన్నీ చేసేయాలి, నేనే చేయాలని చెప్పి పరుగుల మీద పరుగులు తెస్తాం. కానీ ఎక్కడ పని మాత్రం ముట్టుకోం, ఏం చెయ్యం. మనం ఇక్కడ దేవునికి చోటివ్వం, దేవుని మాటకు చోటివ్వం. దేవుని మాట ఇలా చెప్తుంది కాబట్టి దీని ప్రకారం నడుచుకుందాం, దీని ప్రకారం ఉందాం, దీని ప్రకారం చేద్దాం అనేటువంటి ఆలోచన ఉండదు కూడాను. ఆయన మాటకు చోటివ్వం. ఫస్ట్ ఆయన ఏం చెప్పాడు, ఆ మాట ప్రకారం నడుద్దాం, ఉందాం అనేటువంటి విషయంలో ఆయనకి చోటు ఇవ్వకోకుండా, ఆయన మాటకు చోటు ఇవ్వకోకుండా, ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. చాలామంది ఉన్నారు, ఆయన మాటకి చోటు ఇచ్చినటువంటి వారు, నిలబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆయన మాటకి చోటు ఇవ్వకోకుండా, ఆయన మాట ప్రకారం చేయకోకుండా ఆజ్ఞాతిక్రమాలను చేసి దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథం రాయించాడు. ఎందుకు రాయించాడంటే ఆయన మాటకి నువ్వు చోటు ఇవ్వాలని, ఆయన మాట ప్రకారం నువ్వు నడుచుకునేటువంటి వ్యక్తిగా నీ ఉండాలని ఆయన నీకు ఈ మాటలన్నీ కూడా రాయించాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ఆయన మాటకు చోటు ఇవ్వనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే గనక, ఈ సంవత్సరంలో ఆఖరి నెలలోకి వచ్చేసావు, ఇంతవరకు చాలాసార్లు వాక్యం విన్నావు, కానీ ఆయన మాటను పట్టించుకోలేదేమో. ఆయన మాట ఏ మాట కూడా వినకోకుండా, నిన్ను సరి చేసుకోకుండా అలాగే జీవించేసి, అలా బతికేసి నీ ఇష్టం వచ్చినట్టు బతికేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఆకాను అదే చేశాడు. తీసుకురావద్దు, ముట్టుకోవద్దు, దాన్ని అక్కడ పడేసిరండి, లేదా తీసుకొచ్చి ఆ యొక్క దేవాలయం యొక్క బొక్కసంలో పెట్టేసేయండి, అంతేగాని మీరెవరు కూడా దాంట్లో ఏది ముట్టుకోవద్దంటే, మనోడు కత్తి ఆశపడి బంగారం కమ్మిన ఒకదాన్ని, షినారు వస్త్రాన్ని ఒకదాన్ని, వెలగర శ్రీరాలు వస్త్రాన్ని తీసుకొచ్చిన గుడారంలో దాచిపెట్టుకున్నాడట. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించుమా. దానివల్ల మొత్తం తను కాకుండా తన యొక్క కుటుంబం, తన బంధువులు అందరూ కూడా, తనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆకోరు లోయలో పడేసి రాళ్లతో కొట్టి చంపబడినటువంటి వారయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్థానం ఇవ్వకపోయినట్లయితే, దేవునికి చోటు ఇవ్వకపోయినట్లయితే మనలోనికి రకరకాలైన అన్నీ కూడా వచ్చి కూర్చుంటాయి. జాగ్రత్త. ఎందుకంటే ఒక యొక్క యేసుప్రభు వారు ఉపమానం చెప్తూ కూడా చెప్పారు కదా, ఏమండి, చక్కగా ఊర్చి అమర్చబడి ఉండుట చూసి వదిలిపోయినటువంటి దెయ్యం అంట ఏం చేసిందంట, మరొక 7 దెయ్యాలను తీసుకొచ్చి చక్కగా టెస్ట్ చేసిందంట. అదే గనక ఊడ్చి శుభ్రంగా పెట్టి అప్పుడే గనక దేవునికి చోటు ఇచ్చినట్లయితే ఇవేవి రావడానికి అవకాశం ఉండేది కాదు. అది వచ్చి అమ్మో ఇక్కడ దేవుడు ఉన్నాడు బాబోయ్ అని చెప్పి పరిగెత్తేది. కానీ శుభ్రంగా అమర్చుకొని నాకు ఫ్రిడ్జ్ కావాలి ఏసయ్యా, నాకు ఫ్రిడ్జ్ కావాలి ఏసయ్యా, నాకు ఏసీ కావాలి ఏసయ్యా, నాకు ఏసీ కావాలి ఏసయ్యా, నువ్వేమైనా నాకు అనుగ్రహించి ఏసయ్యా, అక్కడ ఉన్నటువంటి 10 లక్షల అప్పు కట్టేసేయాలి ఏసయ్యా, కట్టేసేయాలి ఏసయ్యా. ఈ మాత్రం రక్షణ మాత్రం లేదు. ఇవన్నీ కట్టేసేయాలి వేసే, ఇవన్నీ చేసేయాలి, కానీ అయ్యా రక్షణ పొందలేదు అయ్యా అని ఎప్పుడన్నా కన్నీరు గడిచిందంటే అబ్బే దాని విషయంలో సమస్య లేదు. అదే ఊర్చి అమర్చబడి ఉంటాం అంటే అదే రక్షణ పొందినటువంటి స్థానం అనుకో. అప్పుడు ఏముంటాడంటే ఏసే అక్కడ ఉంటాడు. వచ్చినట్టు ఏం చేస్తాడంటే వెనపరిగెడతాడు. మనకి ఏమిటంటే ఎన్ని కావాలి కానీ వేసేయద్దు కదా, వేసే చోట ఇవ్వం కదా. అందుకని ఏంటంటే వాడు వచ్చుకొచ్చి నీకు బ్రిడ్జ్ కావాలా అక్కడ అప్పు చెయ్యి, ఇక్కడ కావాలా అది అప్పు చెయ్యి, ఇక్కడ కావాలా అది చెయ్యి. అది చేస్తే కనుక ఆఖరికి మొత్తం అంతా మునిగిపోయి 10 లక్షలు అప్పు పెరిగిపోయి మొత్తం అదిగో హ్యాంగ్ కనపడతల్లా తాడు వేసుకో అంతే. ఇది స్టోరీ వాడు. ఎందుకంటే మన జీవితంలో మనం లీడ్ చేసేటువంటి స్థానంలో మనం దేవునికి చోటిచ్చినట్లయితే, దేవునికి చోటిస్తే గనక వాడు నిన్నెక్కడికి తీసుకెళ్ళడు. వాడు అసలు నీ జోలికి రానేరాడు. ఎప్పుడు కూడా నువ్వు దేవుని విషయంలోనే చక్కగా ముందుకు సాగుతూ, ఆయనకు సమయాన్ని ఇస్తూ, ఆయన సామర్థ్యాన్ని ఆయనకి ఇస్తూ, నీ సొమ్ములో నీ దర్శనం దేవునికి ఇస్తూ నువ్వు చక్కగా దేవునితో చక్కగా ముందుకు సాగిపోతావు. అప్పుడు ఎవడో నీ దగ్గర రాడు, ఏ అసూయ కూడా నీకు
రానే రాదు. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొకళ్ళు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. మీలో ఆ. అసూయయు ఆ. కలహమును ఉండగా మీరు సంబంధులై ఆ. మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? చూసారా, మనలో అసూయ ఉంటే గనక మనలో ఏమవుతుందంటే కలహం వస్తుంది. అసూయ అంటే కలహం వస్తుంది. ఆ కలహం రావడం వలన మనం ఎటువంటి వారంగా ఉన్నామంటే శరీరానుసారంగా ఉన్నాం. ఏమండి, అసూయ వస్తే గనక ఆ అమ్మాయి ఆ పని అంతా చేసింది, నువ్వు ఈ పని చేయలేదని అంటే గనక మనలో అసూయ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా మనకు కోపం వస్తూ ఉంటుంది. ఏమండి, వాళ్ళిద్దరి మధ్యలో అంతవరకు ఉండేటువంటి ఆ యొక్క మంచి ఆలోచన మొత్తం పోయి ఏమవుతుంది అంటే ఎక్కడ చూసినా కానీ కోపం, కలహం వచ్చేటగా. అంటే ఏ విషయంలో అయినా కానీ తప్పును వెతికి ఈ రీతిగా తప్పు చేయట్లేదా, ఈ విధిగా తప్పు చేయట్లేదా అనేటువంటి దాన్ని చూపిస్తూ కలహాలను వచ్చేటువంటి స్థానం ఎక్కువ ఏర్పడుతుంది. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. మనం యొక్క ఆ యొక్క అసూయ యొక్క స్థానమే దేనికి దారి తీస్తుంది అంటే కలహానికి దారి చేస్తుంది. మనం శరీర సంబంధంగా మనుషు రీతిగా నడుచుకునే వారంగా, మనుషులోలే ప్రవర్తించేటువంటి వారంగా మనం మారిపోతాం. అంతేగాని దైవిక సంబంధమైనటువంటి వారంగా, ఆత్మ సంబంధమైనటువంటి వారంగా మనం ఎక్కడ కూడా కనబడము. అది మనకి ఇక్కడ ఉన్నప్పుడు కాదు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత బాగా కనపడదు మనలో. ఏమండి, ఇక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా దేవదూతలే, బయటికి వెళ్ళిన తర్వాతే ఏమంటే మన యొక్క అసలు రూపం బయట కనపడతా ఉంటుంది. ఎటువంటి స్టేజ్లో మనం ఉంటున్నాం అనేటువంటిది బయట కనపడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వారంగా ఉండకూడదంటే మనలోనికి అసూయ ఎక్కడ కూడా ప్రవేశించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాకోబు అంటున్నాడు, మత్సరము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ఉంటుంది అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఆఖరిగా ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే గనక ఒకడు అన్యుడైనటువంటి అధికారి అక్కడ యేసు ప్రభు వారిని వీళ్ళందరూ అసూయ వల్లనే తీసుకొచ్చి నాకు అప్పగిచ్చారు, కాబట్టి ఈయన ఏ విధంగా అయినా కానీ కాపాడాలి అని చూస్తున్నాడండి అక్కడ ఒక అధికారి. నిజమే, ఎందుకంటే 27వ అధ్యాయం 18వ వచనం, అక్కడ అన్నాడు చూడండి, ఏలయనగా వారు అసూయ చేతనే ఆయన్ని అప్పగించారు. నాకు తెలిసింది దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఒక అన్యుడైనటువంటి ఒక అధికారి అతను గమనించాడు, ఏమని, వీళ్ళందరూ కూడా అసూయ చేతే అప్పగించారు, వీళ్ళు ఏ తప్పు కూడా నాకు కనపట్టలేదు. ఏదో విధంగా అతను సేవ్ చేయాలనుకున్నాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మన జీవితంలో కూడా మనం దేవదేవుడిని ఎన్నోసార్లు అప్పగించేస్తూ ఉంటాం. ఎందుకంటే మన యొక్క స్వలాభం కోసమని, మన కోసమని అనేక సార్లు మీరు దేవుణ్ణి తెలుసా, దేవుణ్ణి ఎరిగి ఉన్నారా, లేకపోతే దేవుని గురించి మరి మీకేం తెలుసు మీరు అని మనం అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి బంధువుల దగ్గర లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గర మనం దేవుని గురించి మనం ఒప్పుకోవడానికి కూడా కొంచెం కష్టపడి ఒప్పుకోలేక అదండి మా అమ్మాయి చేసుకుంటుంది అంతేగాని నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, ఏదో మా అబ్బాయి చేసుకుంటాడు కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పి అక్కడ దాటేసి దేవుని గురించి ఒప్పుకోకుండా, దేవుని గురించి చెప్పుకోకుండా మనం ఏం చేస్తామంటే పక్కకి వచ్చేస్తూ ఉంటాం, ఎక్కడి సంబంధం చెడిపోద్దు అని చెప్పి. ఏమండి, జాగ్రత్త సుమా. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా అసూయ చేత లేదంటే మన స్వలాభం కోసం మనం దేవుణ్ణి అప్పగించే వారంగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. మరి ఇస్కరియోతు యోధ ఆ యొక్క 30 వెండి నాణ్యాల కోసమని యేసు ప్రభువారిని అప్పగించిన వాడే అన్నాడు. మరి యేసు ప్రభువారిని అప్పగించినటువంటి స్థానంలో మనం అనేక సార్లు అనేక రీతులుగా ఆయన నామాన్ని ఒప్పుకోకుండా అప్పగించిన వాళ్ళంగా మనం కూడా చాలాసార్లు ఉంటాం.
ఎందుకమ్మా ఆదివారం నాడు మందిరానికి రాలేదంటే మనకి ఎంత చక్కని అబద్ధాలు, ఎంత చక్కని ఆలోచనలు వచ్చేస్తాయో. ఏమమ్మా ప్రతి ఆ రోజు కూడా 7 గంటల నుండి 10 గంటల వరకు మరి ఉపవాస ప్రార్థన జరుగుతుంది కదా, వచ్చి ఆరాధనలో పాల్గొనొచ్చు కదా అని అంటే, అబ్బే ఇన్ని చక్కని ఆలోచనలు వచ్చేస్తాయో ఏమంటే చెప్పడానికి. మనం దేవుణ్ణి ఎన్నోసార్లు అలా బయట పెట్టేస్తున్నాం కదా, ఎన్నోసార్లు బయట పెట్టేస్తాం. అవకాశం ఉండి రాక బయట పెట్టేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే నీ విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ఎందుకంటే అసూయ గనక మనలోనికి ప్రవేశించిందంటే ఆ యొక్క అసూయ మనల్ని ఏం చేస్తాయి అంటే భయంకరమైనటువంటి స్థితిలో తీసుకొస్తుంది. అది మనం చంపుతుందని కూడా చెప్పడం జరిగింది యోబు గారు. అలాగే ఆఖరికి అసూయ పడినటువంటి వాళ్ళందరూ కూడా 6వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఆఖరికి ఏమయ్యారయ్యా అంటే మొత్తం అందరూ కూడా యొక్క సింహాల బోన్లు పడవేయబడినట్లుగా మనం చూస్తాం. అక్కడ చూడండి, ఆ యొక్క భార్యలను మరి కుమారులను 24వ వచనంలో నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహము బోన్లో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి పడద్రోసిరి, వారు గృహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగుల కొరికి పొడి చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఒక సింహం కాదండి, సింహములు. దానియేలు గారు లోపలికి వెళ్ళినప్పుడు అవి ఏమన్నా చేసినాయి? అసలు ఏమీ చేయలే. అస్సలు వచ్చి వాసన చూసి అలాగా నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఈ మనిషి మరి ముట్టుకుంటే గనక నా ప్రాణం పోద్దేమో అని భయపడి ఉంటాయి అనుకుంటా నేను. ఈ మనిషిని ముట్టుకుంటే ఓ అమ్మో, ఆ చేపకి అలాగే ఆజ్ఞించాడు దేవుడు, మింగేయి కానీ అరిగించుకోకు. ఏదన్నా మింగేసిన తర్వాత మరుసటి రోజు కక్కేయడం అది కూడా కాదు. 3 రోజులు పొట్టలో దాచుకోవాలి. దాచుకుని 3వ రోజు అయిన తర్వాత తీసుకొచ్చి కక్కు. అప్పటి వరకు నువ్వు ఒకవేళ అరిగించుకున్నావా నువ్వు చేస్తావు. అంతే, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి పాప మా చేప అటు కక్కలేక ఇటు మింగలేక అన్నట్టుగా పాప 3 రోజులు ఓపిక పట్టింది. ఈ సింహాలు కూడా అంతే. మంచి ఆహారం, మంచి ఆకలి మీద ఉన్నాయి. మరి ఆ 120 మంది భార్యల్ని లేకపోతే వాళ్ళ పిల్లల్ని మొత్తం అందరం పడేస్తే శుభ్రంగా తినేసినాయి, పొడు చేసేసినాయి అంట. మరి అటువంటివి మరి ఒక్కడైనటువంటి దానియేలు మాత్రం ముట్టను కూడా ముట్టలేదండి. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుని పక్షంలో నీవు ఉంటే గనక నిన్ను ముట్టగలిగినడు ఎవ్వడను లేడు. నీవు దేవుని యొక్క బిడ్డగా, అసూయ లేనటువంటి బిడ్డగా, దేవునికి స్థానం ఇచ్చి చోటిచ్చినటువంటి బిడ్డగా నువ్వు గనక నిలబడితే ఏది కూడా ఏ హాని గరించేది కూడా నీ దగ్గరికి రానే రాదు. కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా జీవిస్తున్నావు? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఫలింప చేయను గాక. మోకరించండి. ఎందుకంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొత్తం అంతా కూడా అసూయ పడగెత్తినటువంటి విధానాన్ని బట్టి ఆ యొక్క అధ్యాయం అంతట్లోనూ కూడా దేవుడు తన బిడ్డ అయినటువంటి దానియేలుని ఎంతగానో కాపాడి